హలో అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి. మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు పూర్తి సమాచారం మరియు ఉపయోగపడే సమాచారం మీకు అందుతుంది. ఈ సంవత్సరం మార్చి 14వ తేదీన శుక్రవారం నాడు పాల్గొన పౌర్ణమి రాబోతుంది. శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున్నే లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటారు. ప్రత్యేకించి ఈ ఏడాది లక్ష్మీ జయంతి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇది మహాశక్తివంతమైన రోజని పండితులు తెలియజేస్తున్నారు. ఈ పాల్గొన పౌర్ణమి రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడబోతుంది. ఈ పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన ఘటన 100 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి ఈ నెలలో 14వ తేదీన వచ్చే పౌర్ణమికి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ ఇంట్లో పూజ చేయడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయని, మీ ఇల్లంతా ఆనందంతో నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు. మార్చి 14 శుక్రవారం పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని తుడిచి పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే పూజా గదిని కూడా శుభ్రం చేయండి. అనంతరం దేవుని ఫోటోలను, విగ్రహాలను శుభ్రం చేసి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పువ్వులతో అలంకరించుకోండి. ఎందుకంటే మన హిందూ మతంలో పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లోని పూజా గదిలో దేవుని పటాలకు గులాబీ పువ్వులను పెట్టి పూజిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. పౌర్ణమి చాలా విశేషమైన రోజు కాబట్టి ఆ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబుని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోయండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసి మీ పూజా గదిలో ఉంచండి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా కూడా ఆ రాగి చెంబులోని నీటిలో చేరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించండి. ఎందుకంటే ఆ తీర్థంలో భగవంతుని శక్తి ఉంటుంది. ఆ తీర్థం తీసుకునేప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థం పుచ్చుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాల్లో నీరు ఒకటి కాబట్టి పూజా గదిలో రాగి చెంబు నిండా నీటిని ఉంచడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయిపోతాయని, మోక్షం వస్తుందని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 వైపులా దీపం వెలిగిస్తే ఆ వెలుగుతో లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మన హిందూ ధర్మంలో తులసి మొక్కని లక్ష్మీ రూపంలో పూజిస్తారు. అటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకున్న వారికి అదృష్టం వరించి జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేస్తే ఆ దేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. పౌర్ణమి రోజున విష్ణువును కూడా ఆరాధించడం చాలా ముఖ్యం. ఎందుకంటే విష్ణుదేవుని అనుగ్రహం ఎవరిపైన ఉంటుందో వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. విష్ణువుని పూజించాలి మరియు విష్ణువుకి ఇష్టమైన పసుపు ఒకటి కాబట్టి ఆ రోజున
స్నానం చేసే నీటిలో పసుపును వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలాగే స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే ఇంకా మంచిది. ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షంతలను మీ చేతిలో పట్టుకొని పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను మీ తలపైన వేసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుదేవుడి యొక్క ఆశీర్వాదాలు అక్షంతల రూపంలో లభిస్తాయి. అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. కొంతమంది ఇళ్లలో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు. అలాగే పౌర్ణమి రోజున మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున కందిపప్పును వాడకూడదు. ఈ రోజున ఉప్పు, నూనె వంటి వస్తువులను కూడా కొనకూడదు. ఈ వస్తువులను కొంటే కష్టాలు పడతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యచంద్ర గ్రహణాలను అశుభాలకు సంకేతంగా పరిగణిస్తారు. అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. అలాగే ఆలయాలను కూడా మూసివేస్తారు. ఈ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు. ఎలాంటి పూజలు కూడా చేయరు. ఈసారి మొదటి చంద్రగ్రహణం మార్చి 14వ తేదీన శుక్రవారం ఉదయం 9:27 ప్రారంభమై మధ్యాహ్నం 3:29 వరకు ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించవలసిన పని లేదు. ఇదిలా ఉండగా చంద్రగ్రహణ సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల కూడా మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం వల్ల మనలో దైవశక్తి లభిస్తుందంట. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారో, ఆర్థిక సమస్యల నుండి దూరం చేయాలని అనుకుంటారో, ఆర్థిక సమస్యలన్నీ మీకు దూరం అవ్వాలని అనుకుంటారో అలాంటి వారు చంద్రగ్రహణ సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ కూడా నెల రోజుల్లోనే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరం అవుతాయి. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే చంద్రగ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. చాలామంది జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ శక్తివంతమైన రోజున తులసి మొక్కను, తులసి ఆకును తాకితే చాలు మీ దరిద్రం అంతా తొలగిపోతుంది. మీకు తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ రోజున తులసి మొక్కను తాకితే మీ దశ మారిపోతుంది. నరక బాధలు పోతాయి. ముందుగా తులసి మొక్క కొద్దిగా నీటిని సమర్పించి మొక్క మొదట్లో చిటికెడు పసుపు కుంకుమను వేయండి. తర్వాత పువ్వులతో అలంకరించండి. తులసి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ తర్వాత తులసి మొక్కను, తులసి ఆకులను 9 సార్లు ముట్టుకోండి. ఇలా పట్టుకునేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి. తర్వాత ధూపదీప నైవేద్యాలను వేసి అమ్మవారికి సమర్పించి తులసి మాతని కర్పూర హారతితో పూజించి తులసి మొక్కకు 3 ప్రదక్షిణాలు చేయండి. పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే తులసిని పట్టుకుంటారో వారి జీవితం మారిపోతుంది. అఖండమైన ధనలాభం కలుగుతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి శుక్రవారంతో కలిసి వస్తున్న పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్కను తాకి శుభ ఫలితాలను తెచ్చుకోండి. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.